ఐవీఆర్ఎస్ సర్వేల పేరు మీద కింది స్థాయి ఉద్యోగులు క్షేత్రస్థాయి ఉద్యోగుల మీద చేస్తున్నారట. మరి అదేదో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటాన్ని మీరు ఒప్పుకుంటారా, ఆమోదిస్తారా అని జనాన్ని అడిగితే బాగుండేది కదా. ఎమ్మెల్యేల అరాచకాల మీద, ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాల మీద చేస్తే బాగుండేది కదా. మీరేమంటారు వెంకటేష్ గారు? సార్, నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలి యొక్క పనితీరు ఎలా ఉంది అనే దాని మీద సర్వే చేయాలి. కింది స్థాయిలో వాళ్ళకి పెట్టారా? అంతే సార్. ఎందుకంటే ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు కదా సార్. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేసేటువంటి మంత్రులకు ర్యాంకింగ్లు పదే ర్యాంకింగ్లు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరినీ బఫూన్లు చేస్తూ ఉంటారు. ఆ మంత్రి గారు ఈ ర్యాంకులో ఉన్నారు, ఈ మంత్రి గారు ఈ ర్యాంకులో ఉన్నారని చెప్పేసి. అటువంటి వ్యవస్థ ప్రజల నుంచి నేరుగా ర్యాంకింగ్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే చాలా ప్రస్ఫుటంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కానివ్వండి, ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి నైరాశ్యం కానివ్వండి అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి ఇదంతా కూడా పాపం అంతా అధికారులు. చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మీటింగ్ పెట్టారు, అధికారులకి దిశానిర్దేశం చేశారు, పలు అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారనేది ఒక రొటీన్ న్యూస్ సార్. ఎప్పటి నుంచి అంటే 90s ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అధికారుల్ని వేధించుకు తినటం ఆయనకు అలవాటైనటువంటి ఒక పని. ఆయన ప్రత్యేకంగా ఆయన ఏం చెప్తారంటే, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అని చెప్పేసినటువంటి ఒక స్లోగన్ కదా. ఈ మధ్య ఆ డైలాగ్ కొత్త డైలాగులు వస్తున్నాయి, సూపర్ 6 సూపర్ హిట్ ఇటాటి వస్తున్నాయి. అవి కూడా అంటున్నాడు సార్. మొత్తం ఆయన శాతకంతా వాళ్ళ మీద వేసేస్తున్నాడు, మీరు పని చేయట్లేదు వాళ్ళ మీద మెచ్చుకోవడం లేదు. ఐఏఎస్ స్థాయిల మీద ఉన్నటువంటి ఐఏఎస్ స్థాయి అధికారుల మీద కూడా ఈ బ్లేమింగ్ అనేది మొదలు పెట్టేశాడు సార్ ఆయన. ఇప్పుడు కాస్త మళ్ళీ కింద స్థాయి ఉద్యోగుల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. వాళ్ళ యొక్క పనితీరు. కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తారు సార్, పై స్థాయిలో ఐఏఎస్లు ఏదంటే దానికి ఎస్ అంటారు. ఐఏఎస్లు ఏమో ఐఏఎస్ అని అంటున్నారు ప్రజాప్రతినిధులకి. అలా అనకపోతే వాళ్ళకు జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఐఏఎస్లు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఏదైతే ఒక నిరంకుశత్వంగా తీసుకునేటువంటి డెసిషన్స్ ఉన్నాయో వాటిల్ని ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పేసి కింది స్థాయి ఉద్యోగులు కూడా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఏదో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఒక విషయం అయితే కాదు సార్. లేదు సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కింద స్థాయి ఉద్యోగుల మీద ఎందుకు చేపిస్తున్నారు ఆ సర్వేలు అంటే, ఎవరికైనా పథకాలు ఇంకా కట్ చేయడానికి వీళ్ళు ఇచ్చే అరాకొరా ఉంటుంది కదా. అట్లా మీరు అట్లా అంటున్నారు. సచివాలయ సేవతో మీరు సంతృప్తికరంగా ఉన్నారా, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, ఆసుపత్రిలో అందిన సేవలు సంతృప్తినిచ్చాయా, ఇలాంటి వాడు ఏ ఆసుపత్రిలో సేవలు ఇచ్చారు సార్? ఆరోగ్యశ్రీకి ఇప్పుడు వరకు బిల్లులు లేకపోతే ఏ ఆసుపత్రిలో సేవలు సకాలంలో ఉన్నాయని చెప్పాలి. ఈ జనానికి తీసుకొస్తుందంట. వీళ్ళ పరిపాలన ఎంత డొల్లతనంగా ఉంది, అసలు పరిపాలన జరగట్లేదు అంటారు. నిన్నగాక మొన్న మీరు పత్రికలో చూస్తే ఈనాడులో ఈయన కలెక్టర్ల సమావేశం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు అధికారులు వీళ్ళతో వివిధ శాఖల కార్యాలయాలతో సమావేశం పెట్టి పని చేయకపోతే మీకు పోస్టింగ్లు ఇవ్వని కలెక్టర్ల మీద దబాయిస్తూ ఉన్నాడు. ఈయన సమక్షంలోనే ఇలా కొడుకు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖకు సంబంధించినటువంటి డేటా రావాలని ఆర్థిక శాఖ అధికారులు అంటే, లేదు మేము పంపించేసామని విద్యాశాఖ అధికారులు చెప్పారంట. లేదు మాకు రాలేదని ఆర్థిక శాఖ అధికారులు అన్నట్టు. మధ్యలో 700 డాష్ బోర్డులో ఉందా? కాదు, వీళ్ళు పంపిస్తే డేటా రాలేదంటున్నారు. ఏం డేటా అడిగారు విద్యాశాఖకు సంబంధించి? రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే ఖర్చు పెట్టట్లేదని డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, హోంశాఖకు సంబంధించిన కేంద్ర పథకాల నిధులు ఖర్చు చేయలేదని 2 సందర్భాల్లో చర్చకు వస్తే డీజీపీ గారు మీరేమో డబ్బులు లేవంటారు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టరని సీఎం ఆక్షేపించారంట. అప్పుడు ఎమ్మటనే మా ఖాతాకు నిధులు రాలేదన్నంట డీజీపీ. లేదు మేము పంపించామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారంట. సీఎం నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళిద్దరు మధ్యలో. ఈయన వచ్చిందంటాడు, అలాగే రాలేదంటారు. రెండోది, ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 450 కోట్లు కేంద్రం ఇస్తే 50 కోట్లు ఖర్చు పెట్టారంట. 9 నెలల్లో 50 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మిగతా డబ్బులన్నీ ఏమైనట్లు? మిగిలిన డబ్బులు అంటే వాళ్ళు ఈ డబ్బులు మీరు ఖర్చు పెట్టండి, మిగిలిన ఇస్తామంటారంట. అవును, ఆ కార్పొరేషన్కి ఆ డబ్బులు 450 కోట్లు ఇవ్వలేదా? అదే కదా సార్, ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టట్లేదా? మరి ఏంటనేది చెప్పాలి. 450 కోట్లు ఇచ్చారు కేంద్రం, ఇస్తే 50 కోట్లు ఖర్చు చేశారంట. ఢిల్లీ వెళ్ళి కేంద్ర అధికారులు ఈ విషయం చెబితే ఇచ్చే నిధులు ఖర్చు చేస్తే ఇంకా ఇస్తామన్నారంట. రెండోది, జిఎస్డిపి తగ్గట్టు రాబడి ఎందుకు రావట్లేదని అడుగుతున్నాడు. జిఎస్డిపి ఎందుకు చూపిస్తున్నారు? మీరు అప్పుల కోసం చూపిస్తున్నారు. జగన్ గారు అదే కదా మిమ్మల్ని క్వశ్చన్ చేసింది. జిఎస్డిపి మీరు పెరిగింది, ఇంత వృద్ధి రేటు వచ్చింది అన్నారు. 14 లక్షలు. మరి ఎంత వృద్ధి రేటు చెప్తే ఈ పన్నుల ఆదాయం కానీ ఇవన్నీ ఎందుకు రాలేదు? ఈ ఆదాయం ఇక్కడ చూపాలి కదా ఆయన చెప్తున్నాడు. క్లియర్గా ఆయన అడిగిన సమాధానం లేదు. సో ఇది కదా వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం.
రెండు పీపీపీ గురించి క్లియర్గా చెప్పాలి సార్ ఒకటి. ఎందుకంటే ఈరోజు ఈనాడు, ఎందుకంటే నిన్నంతా జగన్ గారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా భోగి మంటల్లో పీపీపీని మొత్తం ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలు తగలబెట్టింది కాబట్టి మెడికల్ కాలేజీల జీవోలు, మెడికల్ కాలేజ్ జీవోల్ని ప్రైవేటైజేషన్ చేసిన నిర్ణయాన్ని అన్నీ పెట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళు తెలివిగా ఏం రాశారంటే అభివృద్ధి కోసం పీపీపీ అని హెడ్డింగ్ పెట్టారు. నిజంగా సరే అభివృద్ధి కోసం పీపీపీ అనుకుందాం, మన రాష్ట్ర రాజధాని అమరావతి కూడా అభివృద్ధి చెందాలిగా. మరి దాని 50,000 కోట్లు అప్పెందుకు దాటం? అక్కడ రోడ్లు ప్రైవేటైజేషన్ అక్కడ తీసుకెళ్లి అమరావతిని మొత్తం పీపీపీకి ఇచ్చేస్తాం, అభివృద్ధి కోసం ఇస్తున్నాం అని చెప్తే సంతోషపడతాం కదా. ఇక్కడ ఒక్కటి కాదు సార్. ఇక్కడ ఇంకో చిన్న డౌట్ వస్తా ఉంటుంది, విశాఖపట్నంలో గవర్నమెంట్ ల్యాండ్ 99 పైసలు అంటున్నారు, మరి ఇక్కడ కూడా అట్లాగే ఇస్తారా? సార్ 99 పైసలకు ఇస్తే అసలు అభివృద్ధి ఎట్లా వస్తుంది? అదే వచ్చేవాడికి సులకన అవటం తప్ప. ఇప్పుడు మన ఊరిలో 99 పైసలు మనం భూమి ఇస్తే ఇంకా రాష్ట్రం అసలు చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ చూసి ఎగబడి వస్తున్నారంటారు. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఇక్కడే దొరికిపోయి సార్, వాళ్ళు రాసే దాంట్లో దొరుకుతారు. ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుంటే దానికంటే ఆంధ్రప్రదేశ్ దీన్ని అందిపుచ్చుకుందంట. మొత్తం 30% ఆంధ్రప్రదేశే ఉందంట ఇక్కడ. అంటే 36 సార్ మొత్తం ఏంటంటే మన కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ కలిపి మొత్తం 36 ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ 36లో మందే 30% ఉందంట. అంటే మిగిలిన ఎవరు పీపీపీకి వెళ్తుందా? ఒక ఏపీనే వెళ్తుంది, హైయెస్ట్ ఏపీ అంట పీపీపీలో 270 ప్రాజెక్టులు అంట. మిగిలిన రాష్ట్రాలు ఎవరు అంత ఉత్సాహం చూపించట్లేదు. మొత్తం 100లో 30% మనమే పీపీపీకి ఇచ్చేసామంట, మిగిలిన రాష్ట్రాలు అన్ని కలిపి 70. అంటే ఇక్కడ మనం పీపీపీని మనం ఒక్కలమే తీసుకుంటున్నాం, మిగిలిన రాష్ట్రాలు తీసుకోవట్లేదని కదా దానికి అర్థం. రెండోది వచ్చేటప్పటికి బస్ స్టాండ్లు చూడండి సార్, ఇక్కడ మూలాపేట పోర్టు, రామాయపట్నం పోర్ట్ అంట, ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చేస్తున్నారా? ఇదిగోండి అవి కూడా గవర్నమెంట్ లో స్టార్ట్ చేశారు సార్. మూలాపేట పోర్ట్ ద్వారా గవర్నమెంట్ సంపద ఆదాయం పెరుగుద్దని కదా రాష్ట్రం కేంద్రానికి పంపించింది సార్, ఇవన్నీ మేము పీపీపీకి ఇస్తున్నాం అని చెప్పి. దాంట్లో మూలాపేట పోర్టు, రామాయపట్నం పోర్టు, అదేవిధంగా చూస్తే తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కూడా మంచి సంపదే. మొత్తం తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ శాఖలో క్రీడా నగరాలంట. మళ్ళీ చూస్తే మీకు ఇక్కడ బస్ స్టాండు ఏది తిరుపతిలో ఒకటి, విజయవాడ ఆటోనగర్ బస్ స్టాండు, ఇవన్నీ కూడా పీపీపీకి ఇస్తారు. అప్పుడేంటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా రేటు పెట్టుకుంటారు, దాని ప్రకారం మనం చేయాలి. అక్కడే రాసి చూడండి, పీపీపీ విధానంలో ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ నమూనాను బట్టి 50 నుంచి 70% పెట్టుబడి పెడతారంట. ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తగ్గుతుందంట. అంటే ప్రజల మీద భారం పెరిగిద్దనే కదా, ప్రభుత్వ ఖజానా మీద ఒత్తిడి తగ్గిద్దంటే ప్రైవేట్ ఎవరి మీద వేస్తాడు? ప్రజల మీద కదా భారం. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇది క్లియర్గా కనపడతా ఉంది. కనపడ్డా మళ్ళీ దాని విధానాన్ని మేము తీసుకొని వస్తాం. దేశంలో ఎవడో చేయట్లా, ఆంధ్రప్రదేశ్ బాగా టాప్ కొందని ఇల్లే సిగ్గు లేకుండా రాసుకుంటారట. పైగా విద్యా వైద్యం ప్రైవేటైజ్ చేయొద్దని వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా సలహా ఇస్తున్నారు. ఈరోజు ప్రజలకి మ్యాండేటరీ మనం ఉచిత విద్య అందాలి, ఉచిత వైద్యం అందించాలి. ఏ ప్రభుత్వం అందిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. సో ఆత్మహత్యలు కానీ చేసుకో, ఆస్తులు కానీ అమ్ముకోకుండా కాలం మీద నిలబడటానికి ఉంటాయి. దాన్ని మీరు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు నారాయణ కాలేజీలోనో చైతన్య వాళ్ళకు మీరు ఇస్తారు, ఏమైంది? వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఓకే, ఈ ఇష్యూలోకి రండి. ఈ సర్వేలులో ఎమ్మెల్యేల అరాచకాల మీద ఎందుకు వెళ్ళరు వీళ్ళు? ఎమ్మెల్యేలు కింద చెప్పిన మంత్రుల మీద కూడా సర్వే చేయాలని కదా. కాదు సార్, ఇప్పుడు వాళ్ళే రాశారు, మంత్రులు వచ్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని హైదరాబాద్ లో కూర్చొని డార్లింగ్ మంత్రి సెటిల్మెంట్ అని అన్ని ఆలపత్రికలే రాసినాయి. నిన్నటి కూడా ఏదైతే ఎమ్మెల్యేలు సిఫార్సులతో ఆ పనులు అయిపోతున్నాయి, ఈ పనులు అవుతున్నాయి. ఎందుకు పెరోల్ మీద శ్రీకాంత్ అతని పేరు జీవిత ఖైదు పెరోల్ ఇచ్చారు, ఓర్న ఇచ్చారా, డబ్బులు తీసుకొని ఇచ్చారా? దాని మీద కదా జరగాల్సినవి అన్ని. సో ప్రతి ఒక్కరు మరి అన్యాయంగా అనంతపురం ఎమ్మెల్యే గురించి అసలు మనం చాలా తక్కువ మాట్లాడితే మంచిది సార్. అడ్డగోలుగా అనంతపురం ఏంది లేదా గుమ్మనూరు జయరాం ఏంది అక్కడ జరుగుతుంది ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పులను కూడా బేఖాతరు చేసేటువంటి ఎమ్మెల్యేలు సార్ అక్కడ. ఓహో, గొడవ లేదు. ఇష్టాన్ రీతిలో ఎట్లా పడితే అట్లా అవినీతి జరుగుతా ఉందని ఎక్కడికక్కడ రాస్తా ఉంటే ముందు వాళ్ళ మీద కదా చేయాల్సింది సర్వేలు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ, అప్పుడు ముందు ఆయన నుంచి మొదలు పెట్టాలి. 99 పైసలకి రహేజా రియల్ ఎస్టేట్కి 27 ఎకరాలు ఎట్టిస్తారు. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బెంగళూరుకి సంబంధించిన వాళ్ళకి విశాఖలో 10 ఎకరాలు కేవలం 99 పైసలు కట్టిస్తారు. వీటి మీద అడగొచ్చు కదా, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేసేస్తాం, మీకు సంతోషమేనా? ఎమ్మెల్యేలు తింటున్నారా లేదా? అడగాలి. తింటుంటే సంతోషమేనా లేదా? లేదు నేను అన్ని ప్రైవేటైజ్ చేయాలి. మద్యపానం ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అన్నప్పుడు ఇప్పుడు 10 రూపాయలు పెంచాం, మీకు సమ్మతమేనా అని వాళ్ళకి కూడా అడగాల్సింది కదా. మద్యపాన ప్రియులు కూడా ఫోన్ చేసి దాంతోపాటు స్కిల్ స్కామ్ ఇవన్నీ కూడా నా కేసులు నేనే కొట్టేయించుకుంటున్నాను, ఇది మీ అందరికి ఆమోదయోగ్యమేనా? ఇవన్నీ కొన్ని పాయింట్లు ఇస్తే బాగుంటుంది కదా. రైట్.